మీరు చూస్తున్నది కాణిపాక క్షేత్రము. చిత్తూరు జిల్లాలో అత్యంత ప్రసిద్ధమైన స్వయంగా వెలిసిన శ్రీ విఘ్నేశ్వరుడి చోటు ఇది. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కార్యములు తీర్చే గణపతి అని పాటలోనే ఉంది. మీకు కావాల్సింది కోరుకుంటే ఏదైనా ఈ కోనేరులో వదిలి అది నెరవేరుస్తాడు శ్రీ వినాయకుడు. కొన్ని సంవత్సరాల క్రితం నూతనమై నిర్మించబడిన ఈ గుడిని చూడొచ్చు. సో పాత గుడి కూడా నేను చూశాను. సో ఎవ్రీ ఇయర్ 3 or 4 times నేను విజిట్ చేస్తూనే ఉంటాను. చాలా చూడముచ్చటగా ఉన్న చోటు ఇది. పక్కలోనే ఉన్న ఈ శివుడి గోపురాలు గుడి కూడా చూడొచ్చు. ఇది కూడా పాతమైన శివుని దేవాలయము, చాలా బాగుంది. సో మస్ట్ విజిట్ ప్లేస్ వెన్ యూ విజిట్ టు ద కాణిపాక వినాయక టెంపుల్. సో ఆ బయట గోపురం బయట ఉన్న ఈ చోటును కూడా చూడొచ్చు, ఆ గుడి బయట ఉన్న. సో ఇక్కడ వాద్య మేళాలతో ఉన్న శివుడు మళ్ళీ గణపతి విగ్రహాలని చూడొచ్చు, చాలా బాగుంది. సో వన్ ఆఫ్టర్ ద అదర్ డిఫరెంట్ వాద్య మేళాలతో ఉన్నాయి. ఇక్కడ చేతులు ఎత్తి నమస్కరిస్తున్న గణపతిని చూడొచ్చు. ఈ పక్క శివుడు, ఆ పక్క పార్వతీదేవి, మధ్యలో వచ్చి నంది. పార్క్ని కూడా చాలా బాగానే మెయింటైన్ చేశారు. సో అనేకమైన వినాయకుని విగ్రహాలతో ఉన్న ఈ చోటులో వచ్చి మంచి ఫోటోలు కూడా తీసుకోవచ్చు ఫ్యామిలీస్తో. సో మస్ట్ విజిట్ టెంపుల్ వెన్ యూ విజిట్ టు ద కాణిపాక వినాయక టెంపుల్. దీని పక్కనే ఇంకొక గుడి ఉంది. సో ఇక్కడ ఫోటోషూట్ తర్వాత నేను ఆ గుడికి కూడా చూపిస్తాను. సో చూడొచ్చు మీరు ఎంత బాగుందని. సో ఈ శివుడి దేవస్థానము తప్పకుండా మిస్ చేయకుండా విజిట్ చేయండి. నియర్ కాణిపాక వినాయక టెంపుల్ సైడ్లోనే పక్కలోనే ఉంది. సో few 100 meters స్టెప్స్లోనే మీకు ఈ గుడి దొరుకుతుంది. చూడొచ్చు ఎంత బాగుంది యాంబియన్స్ చుట్టూ అని. సో దీని తర్వాత నేను వెళ్ళింది ఇంకొక దేవస్థానము. సో పక్కలోనే ఉంది. సో ఇది డెడికేటెడ్ టు లార్డ్ వెంకటేశ్వర. సో ఇది కూడా పాతమైన గుడి. సో చూడొచ్చు టెంపుల్ యాంబియన్స్ ఎలా ఉంది చుట్టూరా. సో ఓల్డ్ స్ట్రక్చర్తో, ఓల్డ్ పిల్లర్స్తో చాలా బాగుంది. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.